బాసు ఎందుకు క్లాషు? నిన్న మన బాస్ బర్త్డే స్పెషల్గా అనిల్ రావిపూడి బాస్ కాంబోలో వస్తున్న ఫిలిం టైటిల్ మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారనే ట్యాగ్ లైన్తో గ్లిమ్స్ వదిలారు. కొంతమంది నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఓవరాల్గా మన వింటేజ్ మెగాస్టార్ని బయటికి తీసుకొచ్చాడు. దానికి అప్రిషియేట్ చేయాలి. కొంచెం శంకర్ దాదా ఎంబీబీఎస్ వైబ్స్ వచ్చాయి. సో సంక్రాంతికి వచ్చేస్తున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు రవిపూడి గారు మాకు మాత్రం మీ 3 కావాలి. 1 అన్నయ్య మూవీ కామెడీ టైమింగ్, 2 శంకర్ దాదా ఎంబీబీఎస్ హీరోయిజం, 3 అందరు వాడి సినిమా ఎక్స్ప్రెషన్స్. ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ 3 మాత్రం సంక్రాంతికి మాకు కావాల్సిందే. సో ఈ సినిమాతో పాటు సంక్రాంతికి ఇంకా ఏ సినిమాలు వస్తున్నాయి, డేట్ అటు ఇటు అవుతున్నాయా, ఎన్ని సినిమాలు క్లాష్ అవుతున్నాయి అనేది మాట్లాడుకుందాం. సో వెళ్ళే ముందు జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ప్రభాస్ రాజాసాబ్. యాక్చువల్గా డిసెంబర్ ఎండింగ్ క్రిస్మస్కి రావాలి, కానీ వర్క్ కంప్లీట్ అవ్వనందువల్ల సంక్రాంతికి షిఫ్ట్ కొట్టేశారు. ప్రాబబ్లీ జనవరి 9th అని అంటున్నారు డేట్. 100% అదే డేట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రాజాసాబ్ సంక్రాంతికి వస్తేనే హిట్ అవుద్ది. ఏ టైంలో వచ్చినా కూడా ఆ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఏ టైంలో వచ్చినా కూడా కలెక్షన్స్ తగ్గుతాయి, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా అలా టీమ్ ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ అయినా కూడా హిట్ అయిపోతుంది. సో ఆ పాయింట్తోనే, ఆ ఇంటెన్షన్తోనే వచ్చేస్తారు సంక్రాంతికి, నో డౌట్. తర్వాత మన బాస్ మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ Jan 11th 12th ఆ టైంలో వచ్చేస్తుంది. మేబీ లైక్ సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చినట్టు. కానీ రాజాసాబు పెద్ద సినిమానే, ఇది పెద్ద సినిమానే. లైక్ ఎట్లా అంటే మెగాస్టార్ కంబ్యాక్ ఫిలిం, చాలా రోజుల తర్వాత సినిమాతో వస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నారు అండ్ వింటేజ్ ఎలిమెంట్స్తో వస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ క్లాష్ అనేది ప్రాబ్లం అవుతుంది సినిమాలకి. డెఫినెట్గా స్క్రీన్స్ అనేవి షేర్ అవ్వాలి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది అండ్ హీరోస్ ఫ్యాన్స్ మధ్య కూడా వార్స్ అనవసరంగా. అండ్ ఇంకోటి ఏంటంటే మన బాస్ క్లాష్లో వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ విన్ అయ్యాడు. కానీ 2004 క్లాష్ గుర్తుందా? ప్రభాస్ వర్షం, మన బాస్ అంజీ అండ్ మన బాలేది లక్ష్మీ నరసింహ వచ్చింది. ఈ 3 ఫిలిమ్స్ క్లాష్లో వచ్చినప్పుడు ప్రభాస్ అన్న గెలిచాడు. మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి విత్ రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అఖండ 2 డిసెంబర్లో రాకపోతే సంక్రాంతికి షిఫ్ట్. కానీ మోస్ట్ ప్రాబబ్లీ రావని అనిపిస్తుంది 3 సినిమాలు అయితే. అండ్ వీటితో పాటు మన నవీన్ పోలిషెట్టి అన్నది అనగనగా ఒక రాజు ఎప్పుడో ఖర్చు వేసుకొని పెట్టుకున్నారు. సో 4 సినిమాలు, 4ట్లో 2-3 అయితే వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి చూస్తూనే ఉంటాం. బట్ ఒక సినిమా అయితే డెఫినెట్గా తగ్గిపోద్ది. అదే సినిమానో తెలీదు. మోస్ట్ ప్రాబబ్లీ అఖండ 2నే అనుకుంటున్నాను. డిసెంబర్లోనే వచ్చేస్తే బెటర్ కూడా అవుద్ది క్లాష్లో. బట్ ఆ వింటేజ్ క్లాష్ గుర్తొస్తే మాత్రం మస్తు ఉంటుంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత, ఆల్మోస్ట్ 21 years తర్వాత మళ్ళీ క్లాష్ అవుతున్నారు ప్రభాస్, బాలయ్య, బాస్. చూడాలి. ఈ ముగ్గురు వచ్చిరనుకో ఖచ్చితంగా నవీన్ అన్న వెనక్కి తగ్గిపోతాడు. ఎందుకంటే డెఫినెట్గా స్క్రీన్స్ రావు. నేనేమనుకుంటున్నా అంటే ఈ 2 సినిమాలు, మన రాజాసాబ్ అండ్ మన శంకర వరప్రసాద్ గారు, ఈ 2 సినిమాలు అయితే డెఫినెట్గా వచ్చేస్తాయి. అనిల్ రావిపూడి తగ్గడు అండ్ రాజాసాబ్ సంక్రాంతికి వస్తే కానీ సేవ్ అవ్వదు. సో ఓన్లీ ఛాన్స్ అఖండ 2ని డిసెంబర్కి ప్రీపోన్ చేసుకోండి. అంటే ప్రీపోన్ కాదు, ఆల్రెడీ అదే డేట్ అనుకుంటున్నారు. ఒకవేళ ఆ డేట్కి రాకపోతే మాత్రం సంక్రాంతి అని చెప్పి టాక్. అండ్ నాకు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు రాజాసాబ్ని కూడా క్లాష్లోకి రావడం అనేది కొంచెం రిస్కే. ఎందుకంటే మెగాస్టార్ గారు చాలా టైం తీసుకొని సంక్రాంతికి ఒక మంచి వింటేజ్ బొమ్మతో వస్తున్నాడు. రాజాసాబు పాన్ ఇండియా ఫిలిం, అంటే మరీ అంత హైప్ లేదు. బట్ స్టిల్ దానికి టీజర్ కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ అన్న ఉన్నాడు, చాలా గ్యాప్కి వస్తుంది ప్రభాస్ అన్న కూడా. సో డెఫినెట్గా 70% థియేటర్స్, 30% థియేటర్స్ పోతాయి. అంటే డేస్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి స్ప్లిట్ అవుతాయి. అని ఎంతైనా కూడా మీరు కొంచెం మాట్లాడి జనవరి 1st వీక్లో రాజాసాబ్ని తీసుకొచ్చేస్తే మెగాస్టార్కి ఇంకా బాగుంటుంది. థియేటర్లు ఎక్కువ దొరుకుతాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు. బట్ చూడాలి ఇలా అనిల్ రావిపూడి తన స్ట్రాటజీ అంతా యూజ్ చేసి ఎట్లా తీసుకొస్తాడు సినిమాలని. సో వెయిటింగ్. ఈ క్లాష్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే సంక్రాంతి కోసం ఇంకా వెయిట్ చేసేలా ఇంకా తెప్పించింది కాబట్టి చూద్దాం ఈ సంక్రాంతి ఎలా ఉంటుందో, ఏ సినిమాలు వస్తాయో, ఏ సినిమాలు బాగుంటాయో అని చెప్పి. అన్నీ బాగుండాలి, అన్నీ హిట్ కావాలి, అన్నీ మనం ఎంటర్టైన్ చేయాలి. ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లు కలకల ఆడిపోవాలని కోరుకుందాం. మరి ఈ సంక్రాంతి క్లాష్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది మాతో కింద షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.